ఐటీ గ్రిడ్ కంపెనీ డాటా థెఫ్ట్ కేసు గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఉన్నారు. సార్, అసలు ఈ కేసు ఐటీ గ్రిడ్ కంపెనీ చేసినటువంటి నేరం ఏంటి, అట్లాగే ఈ ఫస్ట్ క్రైమ్ మీ దృష్టికి ఎట్లా వచ్చింది, ఆ కంప్లైంట్ మన స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. సెకండ్ రోజు ఈ తుమ్మల లోకేశ్వర్ రెడ్డి అని చెప్పి మన హిందూ విలాజ్లో ఉంటారు కేపీహెచ్బిలో. ఆయన వచ్చి ఇట్లా నాకు అనాలిసిస్ పైన ఇట్లా డాటా ఇలా ఇల్లీగల్ యాక్సెస్ చేసుకున్నారు ఈ యొక్క ఐటీ గ్రేడ్ కంపెనీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ది ఆధార్ డాటా, ఎలక్ట్రల్ ఓల్ డాటా ప్లస్ బెనిఫిషరీస్ గవర్నమెంట్ నుంచి ఏ లాభాలు పొందినారని చెప్పి మొత్తం డాటా వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళు అనలైజ్ చేస్తున్నారు, వీళ్ళు ఎంత మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి చాలా స్పెసిఫిక్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది కూడా ఓట్స్ కూడా డిలీట్ కావడం జరిగిందని చెప్పి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనము ఆ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ప్రాథమిక విచారణ తర్వాత డెఫినెట్లీ ఈ కంపెనీ ఇన్వాల్వ్ అయ్యని చెప్పి మన ఆ కంపెనీ పైన రేట్ చేయడం. లోకేష్ ఇందులో విక్టిమా లేదంటే దాంట్లో ఆయనకు ఐడియా ఉండి ఇచ్చాడా, ఎట్లా అసలు నేరం దృష్టికి? అంటే ఆయన ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా ఇట్లా జరుగుతుంది, అంత ఎలక్షన్ నేను స్టడీ చేస్తున్నావు, ఇట్లా జరుగుతుందని చెప్పి ఆయనకు విషయం తెలిసిన తర్వాత మనకు ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు మొత్తం రాజకీయ నేతలు దీనిపైన మాట్లాడుతున్నారు. తమ ఇన్వాల్వ్మెంట్ లేదని కొందరు, లేకపోతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా ప్రూవ్ చేసుకోవాలనేది కొద్దిసేపు వరకు కూడా మంత్రులు మాట్లాడారు, టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి టైంలో అంటే ఒకవేళ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయం, వ్యక్తిగత డేటాను స్టోర్ చేయడం, అట్లాగే మీరు అన్నట్టుగా వాళ్ళు ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు, లబ్ధిదారులతో పాటు ఓటర్లకు సంబంధించి స్పెసిఫికేషన్ చేస్తూ డివైడ్ చేశారు. కాబట్టి దానిపైన స్పెసిఫిక్ ఫోకస్ పెట్టి దాంట్లో బాధ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ ఆఫీషియల్స్ గారు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఓన్లీ ఐటీ గ్రిడ్ కంపెనీ ఇండివిజువల్గా ఆపరేట్ చేస్తారు? ఆయన దగ్గర ఎట్లా వచ్చింది ఇది వాళ్ళు ఆన్సర్ చేయాలి. గవర్నమెంట్ కానీ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఆయన కూడా అశోక్ అన్న కూడా వచ్చి ఆన్సర్ చేయాలి. ఆయనకి ఏమాత్రం ఆయన ఇల్లీగల్ యాక్సెస్ చేసుకున్నారు, లేదంటే ఆయన ఆఫీషియల్ యాక్సెస్ వచ్చింది, ఆయన వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది. సో ఎవరు చెప్పినా చట్టం తను పనిచేస్తుంది. ఎందుకంటే ఉన్న ఆధార్ పైన పోవాలి, కానీ వాళ్ళు ఏదో అక్కడ ఊహించుకుని అక్కడి నుంచి మాట్లాడి ఇట్లా అని చెప్పకుండా లెటర్స్ గో బై వాట్ ఇస్ ద ఎవిడెన్స్ వీ హ్యావ్. ఎవిడెన్స్ ప్రకారం ఎక్కడైనా దాదాపు ప్రభుత్వాలు ఆధార్ కార్డులు కావచ్చు, ఓటర్ కార్డ్స్ కావచ్చు, ఈ ఎంక్రిప్షన్ అంటే మొత్తం దానికి దాన్ని నమోదు చేసుకోవడం మొదలు పెడితే దాని డాటాను మెయింటైన్ చేసేది ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉంటాయి. అలాంటి డాటా రావడం వెనుక ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమైనా ఉన్నట్టుగా మీకు తెలియదా? ఒకవేళ ప్రభుత్వ అధికారుల పాత్ర ఉంటే వాళ్ళపైన ఎట్లాంటి యాక్షన్? అదే ఎవరైనా నేరస్తులు కదా. ఇప్పుడు నా దగ్గర నాకు ఒక ప్రభుత్వం ఒక ఇది ఇచ్చింది, బాధ్యత ఇచ్చింది, నాకు ఒక జాబ్ చాట్ ఇచ్చింది. ఆ ప్రకారం మనకు కూడా కొంత సెన్సిటివ్ డేటా మన కస్టడీలో ఉండాలి. ఆ మన కస్టడీలో ఉన్న డేటాను బయట పెడితే డెఫినెట్లీ వాళ్ళు నేరస్తులు అయిపోతారు. అంతము కూడా చాలా సంఘటనలు ఉన్నావు. ఎవరెవరు ఇలా నేరస్తులు కోఆపరేట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది పెద్దవాళ్ళైనా కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నా, యాక్షన్ తీసుకున్న సందర్భాలు ఉన్నావు. అది ఎట్లా చేసినారు, ఎందుకు ఆయనకు తెలియకుండా ఇచ్చినారా, తెలిసి ఇచ్చినారా అని మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. డెఫినెట్లీ ఆ ప్రకారం మనం యాక్షన్ తీసుకోవడం చెప్పడం వరకు ఎవరెవరిని క్వశ్చనింగ్ చేశారు, అట్లాగే మీకు అబ్స్కాన్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, అట్లా సస్పెక్ట్స్ కాదు ఎవరెవరు ఉన్నారు, అలాగే ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? అంటే మనం ఐటీ యాక్ట్ కింద, దొంగతనం కింద, 420 కింద, కాన్స్పిరసీ కింద కేసు పెట్టడం జరిగింది. మనం ముఖ్యంగా ఈ 4 ఎవరెవరు అక్కడ పనిచేసే వాళ్ళని మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది. కొంతమందిని కూడా బయట వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. సో దానిపైన మనం డెఫినెట్లీ ఎవరెవరు ఇంకా అవసరం ఉంది మనం వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేసి కన్సర్న్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఐటీ గ్రిడ్ కేసు 2 రాష్ట్రాల పోలీసుల మధ్యలో గ్యాప్ పెంచుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే మీ నోటీసులో పెట్టకుండానే ఈ జ్యుడిక్షన్లో జరిగినటువంటి కేసును ఇక్కడ నోటీసులో పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్రెస్ పాస్ చేశారనేటువంటి ఒక అభియోగం ఉంది. దానిపైన ఏమైనా కేసులు పెట్టారా? అట్లాగే ఆ ఇన్సిడెంట్ సంబంధించిన అదే మనం మాత్రం ఏం చేస్తలేదు. అక్కడ వాళ్ళే వచ్చి ఇక్కడ మన దగ్గర వచ్చి మన పైన మన కంప్లైంట్ని బెదిరించడము, లేదంటే అక్కడ ఒక మిస్సింగ్ కేసు చేయడము, ఇక్కడ వచ్చి మన పోలీసుకు వచ్చి అడగడము, ఇదంతా మంచిది కాదు. వాళ్ళకి మిస్సింగ్ కేసు ఏంటంటే ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఇక్కడ మన దగ్గర ఎంప్లాయీ, అక్కడ ఐటీ గ్రేడ్స్లో ఎంప్లాయీ వచ్చి ఇక్కడ మా దగ్గర ఉన్నారు, వాళ్ళు కనీసం కూడా ఎంక్వైరీ చేయకుండా ఇక్కడ రావడము మంచిది కాదు. పోయి అక్కడ భాస్కర్ వాళ్ళ ఇంటికి పోవడము, వాళ్ళ తల్లిదండ్రులు బెదిరించడము, మనకున్న విట్నెసెస్ బెదిరించడం, ఇది మంచిది కాదు. చట్టం తను పని చేస్తుంటే డెఫినెట్లీ విల్ టేక్ ఇన్ టు యాక్షన్. లోకేష్ మీ దగ్గర ఫిర్యాదుదారుడు, కంప్లైంట్ కాబట్టి ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. సో ఆయన ప్రలోభ పెట్టడానికో బెదిరింపులకు పాల్పడ్డారు కాబట్టి ఆ పోలీసుల పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు? ఏం కేసులు పెట్టారు వాళ్ళపైన, వాళ్ళకి సంబంధించి? ఆల్రెడీ మనం 447 ట్రెస్ పాస్ కేసు పెట్టడం జరిగింది, వాళ్ళు బెదిరించడం కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు వచ్చారనేది మనము సీసీటీవీ ఫుటేజ్ తీసుకుంటాను, మన అవసరమైతే టెక్నికల్ డేటా తీసుకుంటాను, ఎవరు వచ్చారు కొంతమందిని కూడా పిలిపిస్తాను, అవసరమైతే ఎందుకు వచ్చారు, ఏం వచ్చారో, ఎందుకు వెళ్ళాలని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరో విమర్శ, ఇది మొత్తం రాజకీయ పరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి కేసు అనేటువంటి ఒక విమర్శ జరుగుతుంది. దానికి మీ సమాధానం? రాజకీయం లేదు ఇక్కడ. పర్సనల్ ఇన్ఫర్మేషన్, డాటా, సెన్సిటివ్ డాటాని బయట పెట్టడం అది ఉండొచ్చు. గవర్నమెంట్ కానీ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ ఉండొచ్చు. బట్ అది ఇన్వాల్వ్ ఉన్నంత మాత్రము బయట పెట్టారంటే నేరస్తులు కదా. సో అది ఎవరు కూడా అనుకోవడానికి లేదు. అది ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, వాళ్ళు ఎందుకు పెట్టారు అది ఆన్సర్ చేయాలి.
ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ అశోక్ ఇప్పటివరకు ఏమైనా ట్రాక్ చేశారా, ఆయన లొకేషన్ కానీ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? ఇక్కడ ఉన్నట్టుగా మీకు ప్రాథమిక సమాచారం మా దగ్గర కూడా ఉంది. అక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎక్కడెక్కడ ఉన్నారని కూడా తెలిసింది. అందుకు మీ ద్వారా కోరుతున్నాను, ఆయన బయట వచ్చి మనకు సరెండర్ కావాలి, ఆయన దగ్గర ఉన్న ఆధారాన్ని చూపించాలి, ఏముంది, ఎందుకు చేశారనేది. చేయకపోతే మన టీమ్స్ పంపిస్తాను, ఆన్లైన్ డెఫినెట్లీ అరెస్ట్. హైదరాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది. సో జాయింట్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందా, ఎట్లా ఉండదు? డెఫినెట్లీ అది డీజీ గారితో డిస్కస్ చేసి మనం ఎట్లా చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది ఐటీ గ్రిడ్ కేసులో ఇప్పటికే వాళ్ళ మొత్తం కూడా అరెస్ట్ చేశాం. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ట్రెస్ పాస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేశామని సైబరాబాద్ సిపి సజ్జనర్ అంటున్నారు. కెమెరామెన్ సాయితో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.